వ్యవహారాలు చేయాలి. ఓకే ఓకే దత్తాత్రేయ గారు గుడ్ మార్నింగ్ అండి. దత్తాత్రేయ గారు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఇందులో అక్కడ ఒక మహిళ చనిపోయింది, ఇంతకుముందు అన్నట్లు ఆ పిల్లోడు పాపం ఇప్పటికి కోమల్లో ఉన్నాడు, అంత బ్రెయిన్ డెడ్ అయిపోయింది. దీనిపైన మీరు స్పందించకుండా అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు, అల్లు అర్జున్ సపోర్ట్గా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడడం అనేది ఇది కరెక్ట్ అయిన నిర్ణయమేనా, కరెక్టేనా మీరు మాట్లాడుతుంది అని? గుడ్ మార్నింగ్ అండి ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు మీకు. మార్నింగ్. అయితే విషయం ఏంటంటే ఇక్కడ అల్లు అర్జున్ కు సపోర్ట్ గా అని కాదు, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తొలినాళ్ల నుంచి ఏ ఇష్యూ దొరికితే ఆ ఇష్యూని వాళ్ళు ఇచ్చినటువంటి 6 హామీలు 13 గ్యారంటీలను డైవర్ట్ చేయడం కోసం వాడుకోవడానికి ఒక అస్త్రంగా ఉపయోగిస్తుంది అనేటువంటిదే మా ఒపీనియన్. ఇక్కడ రేవతి చనిపోయింది, ఎప్పుడు చనిపోయిందండి? డిసెంబర్ 4వ తారీఖు నాడు తెల్లవారుజామున చనిపోయింది. అయితే ఆ రేవతి కుటుంబానికి సంబంధించి ఇప్పటి వరకు అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం వాళ్ళ కుటుంబానికి వెళ్ళి ఆయన అల్లు అర్జున్ రేవతి చనిపోయింది 9:50 రాత్రి. అదే అంటే అది బెనిఫిట్ షో కానీ వెళ్ళడం తర్వాత జరిగినటువంటి సంఘటనలో ఆమె చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు అండి ప్రభుత్వం ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి చేతులు రాలేదు. మేము అనేది ఏంటంటే ఈ సంఘటన జరిగింది దురదృష్టకరమే, 100% దీంట్లో అల్లు అర్జున్ ప్రమేయం ఉంది, అల్లు అర్జున్ నిర్లక్ష్యం ఉంది. వీటిని మనం ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. హీరోలు సినిమాల్లో హీరోలు కావచ్చు, కానీ బయటకు వస్తే మీరు మానవతావాదులు పర్సనల్ ఒపీనియన్. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఎక్కడైతే అల్లు అర్జున్ గారు ఈ సంఘటనలో ఇన్వాల్వ్ అయిన తర్వాత రేవతి గారి ప్రాణం పోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఈ అన్ని ఇష్యూస్ ని డైవర్ట్ చేయడం, అసెంబ్లీ సమావేశాలు పక్కకు పోయినాయి, అసెంబ్లీలో చర్చించాల్సిన విషయాలు పక్కకు పోయినాయి, అల్లు అర్జున్ ఇష్యూని ముందుకేసుకోవడం, ఇమీడియట్ గా 4-5 రోజుల తర్వాత అరెస్ట్ చేయడం, ఆయన జైలుకు తీసుకెళ్లడం, 12 hours జైల్లో పెట్టడం, ఆ తర్వాత బయటకు తీసుకురావడం. ఇగో నిన్న ముఖ్యమంత్రి గారేమో అసెంబ్లీలో ఆయన ప్రతిపక్ష నాయకుడు తప్పంటారా? కాదండి, అల్లు అర్జున్ కాదండి దత్తాత్రేయ, అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం తప్పంటారా మీరు? నేను తప్పనట్లేదండి, చట్టం తన పని చేసుకుని పోవాలా, చట్టం అందరికి సమానంగా ఉండాలి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారు ఖచ్చితంగా ఆయన తప్పు, ఆయన నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి సంఘటన కాబట్టి ఆయన అరెస్ట్ చేసుకోండి, చట్టపరమైన చర్యలు తీసుకోండి, దానికి బీఆర్ఎస్ పార్టీగా మేము వ్యతిరేకించట్లేదు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో దాదాపుగా 60 మంది గురుకుల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి చనిపోయినారు. వాళ్ళ విషయంలో ఎవరిని అరెస్ట్ చేయాలో ఇప్పటి వరకు ఎవరిపైన చర్యలు తీసుకున్నారు, చట్టం ఎందుకు పనిచేయట్లేదు. చేనేత కార్మికులు 29 మంది చనిపోయినారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సర కాలంలో దాదాపుగా 600 పైచిలకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎవరి నిర్లక్ష్యం వల్ల? కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల చనిపోయినారు. పిల్లల కాళ్లకు ఎలుకలు గరుస్తున్నాయి, పాములు గరుస్తున్నాయి, వాళ్ళపైన ఇప్పటి వరకు చర్యలు లేవు. ఫుడ్ పాయిజన్ జరగడం వల్ల ఏ ఒక్క అధికారిని గాని, ఏ ఒక్క ఎమ్మెల్యే గాని, మంత్రి గాని రాజీనామా చేసిండ్రా, వాళ్ళు జైలుకు పోయినరా? నేను అనేది ఏంటంటే అల్లు అర్జున్ ఇష్యూ అనేటువంటిది దురదృష్టకరం. దత్తాత్రేయ గారు ఇక్కడ పాయింట్ వేరు. మళ్ళీ దత్తాత్రేయ ఇక్కడ గురుకులకు సంబంధించిన పరిణామాలపైన మంత్రులు స్పందించారు. దాని వెనుక కూడా కుట్ర దాగి ఉంది. కొందరు కావాలని చెప్పేసి ఈ రకంగా చేశారని చెప్పేసి సీతక్క మాట్లాడింది, అందరు మంత్రులు కూడా మాట్లాడారు. దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాదండి, ఇప్పుడు గిరిజన మంత్రిగా ఉన్నారు కదా సీతక్క, గిరిజన బిడ్డలే కదా పిట్టలాగా రాలిపోయారు. మొన్న మా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన కొమరం భీములో శైలజ అనేటువంటి పాప చనిపోయింది. శైలజ అనేటువంటి పాప ఒక ఆదివాసీ గిరిజన కుటుంబానికి చెందిన పాప. ఆ కుటుంబాన్ని ఎందుకు సీతక్క పరామర్శించలేకపోయింది? పోనీ ఆ స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్లు కానీ ఎవరైనా ఇంటికి వెళ్ళి పరామర్శించలేకపోయిండ్రు? వాళ్ళ కుటుంబానికి ₹1 కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించలేదు. ఇవాళ రేవతి కుటుంబానికి ఎప్పుడు ప్రభుత్వం 25 లక్షలు ప్రకటించింది? నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత దీన్ని ఒక ఎక్స్పోజ్ చేయాలి, పొలిటికల్ ఎక్స్పోజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో, దీన్ని ఒక ప్రాపగండా చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో హుటాహుటిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వెళ్ళి 25 లక్షల చెక్ ఇచ్చి ఏమే ట్రీట్మెంట్ చేపిస్తున్నామని చెప్పి మళ్ళా నిన్న వాంటెడ్ గా మళ్ళొక దానికి సంబంధించినటువంటి వీడియో రిలీజ్ చేయించి పోలీసులతో వాయిస్లు రికార్డ్ చేయించి నేనేమంటున్నా అంటే ఇది ఒక సినీ పకీలో. ఇప్పుడు గుర్తుపెట్టుకో, ఎప్పుడు ఒక విషయం దత్తాత్రేయ గారు పాయింట్ ఏంటంటే ఎక్కడ రిలీజ్ చేస్తారంటే, మొన్న ఏదైతే అల్లు అర్జున్ మాట్లాడారో ఆయన ఇక్కడ పోలీసుల తప్పు, నాకు పోలీసుల సమాచారం ఇవ్వలేదు, రేవతి చనిపోయింది విషయం చెప్పలేదు, ఇవన్నీ చెప్పినప్పుడు పోలీసులు పూర్తి ఆధారాలతోటి అక్కడ రిలీజ్ చేశారండి. ఓకే, నేను మళ్ళీ వస్తాను. వెంకటస్వామి గారు గుడ్ మార్నింగ్ అండి. వెంకటస్వామి గారు